తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మరి ఇదే నిరుద్యోగులకి మరి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అరచేతులు 6 గ్యారెంటీలు చూపించి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ మరి నిరుద్యోగుల మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే మాటను మర్చిపోయి ఈ రోజు నిరుద్యోగుల పైన పోరాడుతూ ఉంటే వారి మీద కేసులు పెడతా ఉన్నది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాము, మీరు అధికారంలో రాకముందుకు అరచేతిలో 6 గ్యారెంటీలు చూపించి ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చారో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకు 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం చాలా సిగ్గుచేటు. మరి 5,000 ఉద్యోగాలు కాదు, మీరు ఏదైతే మరి అధికారంలో రాకముందుకు మరి చెప్పినటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. ఈ రోజు మరి ప్రజాపాలన పేరుతోటి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉంటారో రెక్కాడితే డొక్కాడే పరిస్థితుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయకుండా మరి వారికి గోసపడతా ఉన్నారు. మరి అలాంటి వారిని మీరు దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఇదే విద్యార్థి సంఘాలు అందరం కూడా ఐక్యంగా పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము.